तुमको निहारने को दिल ये चाहता है। प्रभु तुमको निहारने को दिल ये चाहता है। मन में उतारने को दिल ये चाहता है। ओम शांति। 20th जुलाई सोमवार। मीठे बच्चे, बंधन मुक्त बन सर्विस में तत्पर रहो। बंधन मुक्तुलై సేవలో నిమగ్నం అవ్వండి। क्योंकि इस सर्विस में बहुत ऊंच कमाई है। ఎందుకంటే ఈ సేవలో చాలా ఉన్నతమైన సంపాదన ఉంది। 21 जन्मों के लिए तुम వైకుంఠ का मालिक बनती हो। 21 जन्मల వరకు మీరు వైకుంఠ యజమాని అవుతారు। बाबा ने प्रश्न पूछा, हर एक बच्चे को कौन सी आदत डालनी चाहिए। ప్రతి పిల్లలు కూడా ఎలాంటి అలవాటు చేసుకోవాలి। उत्तर है మురళీ की పాయింట్ पर समझाने की। మురళీ పాయింట్ పైన వివరించేటువంటి అలవాటు చేసుకోవాలి। ब्राह्मणी अगर नहीं चली जाती कहीं चली जाती है तो आपस में मिलकर क्लास चलानी चाहिए। టీచర్ అక్కయ్య ఎటైనా వెళ్తే ఒకవేళ పరస్పరం కలుసుకుని క్లాసు నడిపించుకోవాలి। अगर मुरली चलाना नहीं सीखेंगे तो आप समान कैसे बनाएंगे। మురళీ చెప్పడం రాకపోతే మీరు ఇతరులను మీ సమానంగా ఎలా చేస్తారు। బ్రాహ్మణి బిగర్ మూంజనా నహీ చాహియే। బ్రాహ్మణి లేకపోతే కన్ఫ్యూజ్ కావద్దు అంటున్నారు। పడాయి తో సింపుల్ హై, చదువైతే చాలా సింపుల్ కదా। క్లాస్ చలాతే రహో, క్లాస్ నడిపిస్తూ ఉండండి। యహ భీ ప్రాక్టీస్ కర్నీ హై, ఇది కూడా అలవాటు చేసుకోవాలి। గీత్ హై ముఖడా దేఖ్ లే ప్రాణి। ओम शांति। बच्चे जब सुनते हैं तो अपने को आत्मा निश्चय कर बैठे और यह निश्चय करे कि बाप परमात्मा हमको सुना रही है। పిల్లలు వినేటప్పుడు మేము ఆత్మని నమ్మకంతో నిశ్చయం చేసుకొని బాబా పరమాత్మ మాకు వినిపిస్తున్నారు అని భావన చేయాలి। ఏ డైరెక్షన్ అథవా మత్ ఏక్ హీ బాప్ దేతే హై। ఈ ఆదేశం, ఈ శ్రీమతం బాబా ఒక్కరే ఇవ్వగలుగుతారు। उनको ही श्रीमत कहा जाता है। దాన్నే మనం శ్రీమతం అంటాం। శ్రీ అర్థాత్ శ్రేష్ఠతే శ్రేష్ఠ। శ్రీ అంటే శ్రేష్ఠాతి శ్రేష్టం। वह है बेहद का बाप जिसको ऊंचे ते ऊंच भगवान कहा जाता है। ఆయనే అనంతమైన తండ్రి, పరమోన్నతుడైన భగవంతుడు। मनुष्य है जो उस लव से परमात्मा को बाप समझते भी नहीं हैं। చాలామంది మనుషులు ఏం చేస్తారట, భగవంతుణ్ణి అంటే పరమాత్మను అంత ప్రేమతో తండ్రిగా భావించరు అంటున్నాడు। బల్ శివకి భక్తి కర్తే హై, శివ భక్తి అయితే చేస్తుంటారు, परंतु प्यार से याद करते हैं, बहुत प्यार से याद करते हैं। परंतु मनुष्यों ने कह दिया है कि सभी मैं परमात्मा है, तो वह लव किसके साथ रखे। అందుకని శివభక్తి చేస్తారు కానీ చాలా ప్రేమతో జ్ఞాపకం చేస్తారు కానీ ఏం చేస్తారు, ఏమంటారు, భగవంతుడు అందరిలో ఉన్నాడు అనడం వల్ల ఆ ప్రేమ అనేది రావటం లేదు। इसलिए बाप से विपरीत बुद्धि हो गई। అందువల్ల తండ్రి మీద విపరీత బుద్ధి అయింది। भक्ति में जब कोई दुख व रोग आदि होता है तो प्रीति दिखाते हैं। భక్తిలో మామూలుగా రోగం వచ్చినా ఏదైనా వస్తే భగవంతుడి మీద ప్రీతి కలుగుతుంది। कहते हैं भगवान रक्षा करो, ఇంకేమంటారు, భగవంతుడా మమ్మల్ని రక్షించు అంటారు। बच्चे जानते हैं गीता है श्रीमत भगवान के मुख से गाई हुई है और कोई ऐसा शास्त्र नहीं जिसमें भगवान ने राजयोग सिखाया हो व श्रीमत दी हो। భగవంతుడు రాజయోగం నేర్పించి శిక్షణ ఇచ్చినటువంటి శాస్త్రం ఏదీ లేదు। एक ही भारत की गीता है जिसका प्रभाव भी बहुत है। ఒకే భారతదేశంలో గీత
అదే చాలా ప్రభావితమైంది. ఏక గీతా హి భగవాన్ కి గాయి హుయి హై. గీత ఒక్కటే భగవంతుడితో చెప్పబడింది. భగవాన్ कहने से एक నిరాకార్ तरफ ही దృష్టి जाती है. భగవంతుడు అంటే నిరాకారుడి పైనే దృష్టి పోతుంది. अंगुली से इशारा ऊपर करेंगे, कृष्ण के लिए ऐसे कभी नहीं कहेंगे. భగవంతుడు అంటే వేలు పైకి చూపిస్తారు, కృష్ణ గురించి అలా ఎప్పుడు చెప్పరు. क्योंकि वह तो देहधारी है ना, ఆయన దేహదారి కదా. तुमको अब उनके साथ संबंध का पता पड़ा है, इसलिए कहा जाता है बाप को याद करो. ఇప్పుడు ఆయనతో సంబంధం ఏంటో మనకు తెలిసింది కదా, కానీ తండ్రిని జ్ఞాపకం చేయండి అంటున్నారు. ఉన్సే ప్రీతి రఖో, ఆయన మీద ప్రీతి పెంచుకోండి అంటున్నారు. ఆత్మ అపనే బాప్కో యాద్ కర్తీ హై. ఆ విధంగా ఆత్మ తన తండ్రిని జ్ఞాపకం చేస్తుంది. అభి వహ భగవాన్ బచ్చోంకో పడా రహీ హై. ఆ భగవంతుడే పిల్లలను చదివిస్తున్నారు. తో వహ నషా బహుత్ చడ్నా చాహియే. మరి ఆ విషయంలో మీకు చాలా నషా ఉండాలి కదా. और नशा भी स्थायी चढ़ना चाहिए, అది కూడా స్థిరంగా ఉండాలి. ऐसे नहीं బ్రాహ్మణి సామనే హై తో నషా చడే. టీచర్ అక్కయ్య ముందు ఉంటే నషా వస్తుంది, బ్రాహ్మణి నహి తో నషా ఉడ్ జాయ్. బ్రాహ్మణి లేకపోతే నషా లేకుండా పోతుంది. బస్ బ్రాహ్మణి బిగర్ హమ్ క్లాస్ నహీ కర్ సక్తే. బ్రాహ్మణి లేకుండా మేము క్లాస్ చేయలేము అంటారు. కోయి కోయి సెంటర్స్ కే లియే బాబా समझाते हैं. కొన్ని కొన్ని సెంటర్ల కోసం బాబా చెప్తారు. कहाँ से 5-6 मास भी ब्राह्मणी निकल जाती तो आपस में सेंटर संभालते हैं. టీచర్ అక్కయ్య 5-6 నెలలు ఎటైనా వెళితే సెంటర్ని నడిపిస్తుంటారు పరస్పరం కలిసి. పడాయితో సింపుల్ హైనా, ఈ చదువు చాలా సహజం కదా. కోయితో బ్రాహ్మణి బిగర్ చేసే అందే లూలే హో జాతే హై. కొందరు అక్కయ్యలు లేకపోతే కుంటివాళ్ళు గుడ్డివాళ్ళలాగా అయిపోతారు. బ్రాహ్మణి నికలాయితో సెంటర్ మే జానా చోడ్ దేంగే. అక్కయ్య లేకపోతే సెంటర్ వెళ్ళడం వదిలేస్తారు. అరే బహుత్ బయటే హై, క్లాస్ నహీ చలా సక్తే హో. ఇంతమంది ఉన్నారు, క్లాస్ నడిపించలేరా. గురు బాహర్ చలా జాతా హై తో చేలే పిచాడి మే సంభాల్తే హై నా. గురువుగారు బయటికి వెళ్తే శిష్యులు సంభాలిస్తారు కదా. బచ్చోంకో సర్వీస్ కర్నీ హై. ఆ విధంగా పిల్లలు సేవ చేయాలి. స్టూడెంట్ మే నంబర్ వార్ తో హోతే హీ హై. విద్యార్థుల్లో కూడా నంబర్ వారీగానే ఉంటారు. బాప్ దాదా జాన్తే హై కహా ఫస్ట్ క్లాస్ కో భేజనా హై. ఎక్కడికైనా ఫస్ట్ క్లాస్ వాళ్ళనే పంపడం. పాయింట్స్ కే ఆధార్ పర్ భీ పదహీ సమझाते हैं. పాయింట్స్ ఆధారంగానే చెప్తారు. సుననేకి ఆదత్ పడి और సునానే కి ఆదత్ పడతీ नहीं. వినడం అలవాటైన వాళ్ళకి వినిపించే అలవాటు ఉండదు అంటున్నారు బాబా. యాద్ మే రహే తో ధారణా భీ హో. మీరు బాబా జ్ఞాపకంలో ఉంటే అది బుద్ధిలో నిలబడుతుంది. సెంటర్ పర్ ఐసే తో కోయి होने चाहिए जो कहे अच्छा ब्राह्मणी जाती है हम सेंटर को संभालते हैं. సెంటర్లో కనీసం ఒకళ్ళిద్దరైనా అలా ఉండాలి కదా. అక్కయ్య బయటికి వెళ్ళినా కానీ మేము సంభాలించుకుంటాము అని. क्योंकि बच्चों को खुशी होनी चाहिए हम गद्दी पर बैठ समझाइए. పిల్లలకి సంతోషం ఉండాలంటే మేము గద్దె మీద కూర్చొని చెప్పాలని. ప్రాక్టీస్ करने से सर्विसेबल बन सकते हैं. అలవాటు చేసుకుంటే సేవకు యోగ్యులు అవుతారు అంటున్నారు బాబా. బాబా పూछते हैं सर्विसेबल बने हो, సేవకు యోగ్యులయ్యారా. तो कोई भी नहीं निकलते, ఎవరు బయటికి రారు. సర్వీస్ కే లియే చుట్టి లే లేనీ चाहिए. సేవ కోసము సెలవు తీసుకోవాలి కదా. जहाँ भी सर्विस के लिए बुलावा आए वहाँ पर చుట్టి లేకర్ చలే జానా चाहिए. ఎక్కడైనా సేవ కోసము పిలిచారనుకోండి, అక్కడికి తప్పకుండా సెలవు తీసుకుని వెళ్ళాలి. जो बंधन मुक्त बच्चे हैं वो ऐसी सर्विस कर सकते हैं. బంధన లేని పిల్లలైతే అలా సేవ చేయగలుగుతారు. इस गवर्नमेंट की कमाई बहुत ऊंचे. उस गवर्नमेंट से అంటే ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం సంపాదన ఎక్కువ అంటున్నారు. भगवान पढ़ाते हैं जिससे तुम 21 जन्मों के लिए वैकुंठ का मालिक बनते हो. कितनी भारी आमदनी. ఇది ఎంత గొప్ప సంపాదన. उस कमाई से क्या मिलेगा. ఆ చదువుతో ఏం సంపాదించి ఏం దొరుకుతుంది మీకు. अल्पकाल का सुख. यहाँ तो विश्व का मालिक बनते हो. जिनको पक्का निश्चय है, ఎవరికైతే పక్కా నమ్మకం ఉందో वो तो कहेंगे हम इस ऐसी సేవా में लग जाए. మేము కూడా ఈ సేవలో ఉంటాము అంటారు. పరంతు పూరా నషా చెయ్యేనా. ఉంటాము అంటే సరిపోదు, దానికి తగినటువంటి నషా ఉండాలి. దేఖ్నా హై హమ్ కిస్కో సమझा सकते हैं. మేము ఎవరికైనా చెప్పగలుగుతామా అనేది కూడా ఉండాలి. హై బహుత్ సహజ్, చాలా సహజమే కానీ
కలియుగ అంతమే ఇతనే కరోడు మనుష్య है కలియుగాంతంలో ఇంత కోట్లాది జనసంఖ్య ఉన్నారు सतयुग में जरूर थोड़े होंगे सतयुगంలో కొద్దిమందే ఉంటారు उसकी स्थापना के लिए जरूर बाप संगम पर ही आएंगे सतयुग स्थापनार्थम बाबा संगम युगంలో వస్తారు కదా पुरानी दुनिया का विनाश होना है महाभारत लड़ाई भी मशहूर है महाभारत యుద్ధం కూడా ప్రసిద్ధికి ఎక్కింది పాత ప్రపంచం పోయేదే यह लगती ही तब है ఈ విషయాలు ఎప్పుడు బుద్ధిలో ఉంటాయి जबकि भगवान आकर सतयुग के लिए राजयोग सिखलाए రాజావుంకా రాజా బనాతే హే ఈ విషయం భగవంతుడు వచ్చి సత్యుగం కోసం రాజయోగం నేర్పించి మహారాజుగా చేస్తున్నారు అని మీకు అనిపించినప్పుడే మీకు ఈ విధంగా ఉంటుంది కర్మాతీత అవస్థకు ప్రాప్త కరాతి అప్పుడే మీరు కర్మాతీత స్థితిని పొందడానికి బాబా తయారు చేస్తాడు కైతే హే దేహ సహిత్ దేహకే సంబంధ చోడు మామేకు యాద్ కరు దేహ సహితంగా సర్వధర్మాలని మర్చిపోండి దేహ సంబంధాలన్నీ మర్చిపోండి తో పాప కట్టే జాయింగి అప్పుడే మీ పాపాలు పోతాయి అంటున్నారు अपने को आत्मा समझ बाप को याद करना यही मेहनत है బాబా ఏమంటున్నారు మిమ్మల్ని మీరు ఆత్మగా అనుకొని తండ్రిని గుర్తు చేయడం ఇదే శ్రమ योग का अर्थ एक भी मनुष्य नहीं जानते యోగం యొక్క అర్థాన్ని ఒక్క మనిషి కూడా అర్థం కాలేదు అంటున్నారు బాబా బస్ సమझाते हैं చెప్తూ ఉంటారు కానీ భక్తి మార్గ్ కి भी డ్రామా में नूंद है భక్తి యొక్క పాత్ర కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది భక్తి మార్గ్ చलना ही है खेल बना हुआ है జ్ఞాన్ భక్తి వైరాగ్యం ఈ నాటకంలో జ్ఞానము భక్తి వైరాగ్యం ఆట ఉంది వైరాగ్య भी दो प्रकार का होता है వైరాగ్యం కూడా రెండు విధాలు ఉంటుంది एक है हद का वैराग्य दूसरा है ये बेहद का वैराग्य अभी तुम बच्चे सारी पुरानी दुनिया को भूलने का पुरुषार्थ करते हो क्योंकि तुम जानते हो हम अब शिवालय पावन दुनिया में जा रहे हैं మీకు ఇప్పుడు అర్థమైంది కదా శివాలయం పావన ప్రపంచంలో వెళుతున్నాము तुम सब ब्रह्मा कुमार कुमारिया भाई बहन हो వికారి దృష్టి జాన సకే మీకు వికారి దృష్టి పోవడానికి లేదు సోదరి సోదరులు కనుక ఆజ్కల్ తో సబ్కి దృష్టి క్రిమినల్ हो गई ఇవాళ రేపు అందరిది అపవిత్ర దృష్టి తయారైంది तमो प्रधान है ना इसका नाम ही है नरक परंतु अपने को नरकवासी समझते थोड़ी ही है स्वयं का पता ही नहीं तो कह देते स्वर्ग नरक यहाँ ही है ఏమీ అర్థం కాకపోతే వాళ్ళ గురించి వాళ్ళకి సరే నరకం ఇక్కడే ఉంది స్వర్గం ఇక్కడే ఉంది అనుకుంటారట జిస్కే మన్మే జో ఆయా వహ కహ దియా ఎవరి మనసుకి ఎత్తు వస్తే అది మాట్లాడతారు విశ్వ కా మాలిక్ బన్ జాయింగే యహా తుమ్ ఆతే హీ హో విశ్వ కా మాలిక్ బన్నే సరే మీరు ఇక్కడికి వచ్చేది విశ్వ యజమాని కావడానికి హెవెన్లీ గాడ్ ఫాదర్ జిస్కో శివ పరమాత్మ కహా జాతా హై వహ తుమ్కో పడాతీ హై స్వర్గస్థాపకుడైన తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు बच्चों में कितना नशा रहना चाहिए बिल्कुल इजी नॉलेज है तुम बच्चों में जो भी पुरानी आदतें हैं वह छोड़ देनी है మీలో ఏ పాత అలవాట్లు ఉన్నాయో అవన్నీ వదిలిపెట్టండి ఈర్ష్యాకి ఆదత్ भी बहुत नुकसान करती है ఈర్ష్య అనే అలవాటు కూడా చాలా నష్టం చేస్తుంది तुम्हारा सारा मदार मुरली पर है మీకు అన్నిటికీ ఆధారం మురళి तुम कोई को भी मुरली पर समझा सकते हो మీరు ఎవరికైనా సరే మురళి గురించి చెప్పొచ్చు అంటున్నారు పరంతు అందర్ మే ఈర్ష్య రహతి హై ఏ కోయి బ్రాహ్మణి తోడి హై వీళ్ళేమైనా బ్రాహ్మణిలా అని ఒకరికొకరికి ఈర్ష్య ఉంటుంది యహ క్యా జానే వీళ్ళకేం తెలుసు బస్ దూసరే దిన్ ఆయేంగే హీ నహీ మరుసటి రోజు రానే రారు ఐసి ఆదతే పురాణీ పడి హుయి హై ఇలాంటి అలవాట్లు పాతవి అలవాటైపోయి ఉన్నాయి జిస్ కారణ్ డిస్సర్వీస్ भी होती है దానివల్ల డిస్సర్వీస్ కూడా జరుగుతుంది नॉलेज तो बड़ी सहज है कुमारियों को तो कोई धंधा आदि भी नहीं कुमारीलకి ये పని లేదు उनसे पूछा जाता है वह पढ़ाई अच्छी या यह पढ़ाई अच्छी तो कहते हैं ఏమంటారు ఆ చదువు బాగుందా ఈ చదువు బాగుందా అంటే ఏమంటారు यह बहुत अच्छी है ఇది బాగుంది అంటారు బాబా अभी हम वह पढ़ाई नहीं पढ़ेंगे ఆ చదువుకోము అంటారు दिल नहीं लगती మనసు పొందటలేదు लौकिक बाप ज्ञान में नहीं होगा तो మార్ ఖాయిగి లౌకిక తండ్రి జ్ఞానం లేకపోతే వాళ్ళు తన్నులు తినాల్సి ఉంటుంది फिर कोई बच्चियाँ कमज़ोर भी होती है కొంతమంది బలహీనమైన వాళ్ళు ఉంటారు అంటే వీక్ సోల్స్ ఉంటారు समझाना चाहिए ना इस पढ़ाई से हम महारानी बनेंगे ధైర్యంగా చెప్పాలి కదా ఈ చదువుకుంటే మేము మహారాణి అవుతామని इस पढ़ाई से क्या పై पैसे की नौकरी करेगी ఆ చదువుకొని చల్లని పైసల ఉద్యోగం చేస్తారా
यह पढ़ाई तो भविष्य 21 जन्मों के लिए स्वर्ग का मालिक बनाती है। ప్రజా भी స్వర్గవాసి तो बनती है ना, ప్రజలైనా కానీ ఇక్కడ స్వర్గానికి వెళ్తారు కదా. అవి సబ్ హై నరకవాసి, ఇప్పుడు అందరూ నరకంలో ఉన్నవాళ్ళే. అబ్ బాప్ कहते हैं तुम सर्वगुण संपन्न थे. బాబా ఏమంటున్నారు, ఇప్పుడు మీరందరూ కూడా సర్వగణ సంపన్నులుగా ఉండేవారు. అబ్ తుమ్ హీ కితనే తమో ప్రధాన్ పనే హో, అంటే మీరు ఎంత తమో ప్రధానం అయిపోన్నారు. మీరు సీడీ ఉతరితే ఆయే హో, ఈ యొక్క మెట్లు దిగుతూ వచ్చారు. భారత్ జిసే సోనే కీ చిడియా कहते थे అభి తో టిక్కర్ भी नहीं रही, అంటే బంగారు పిచ్చుక లాంటి భరతఖండం ఎందుకు ఒక రాళ్ల రప్పల్లాగా తయారైంది. భారత్ 100% సాల్వెంట్ తా, ఒకప్పుడు 100కి 100 పాళ్ళు పవిత్రంగా ఉండేది. అబ్ 100% ఇన్సాల్వెంట్ హై, ఇప్పుడు 100కి 100 పాళ్ళు అపవిత్రం. తుమ్ జాన్తే హో హమ్ విశ్వకే మాలిక్ పారసనాథ్ తే, ఎట్లా ఉండేవాళ్ళము, విశ్వ యజమానిగా పారసనాథ్గా ఉండేవాళ్ళం. फिर 84 जन्म लेते लेते अब పత్తర్నాథ్ బన్ పడే. 84 జన్మలు తీసుకుంటూ ఎలా అయిపోయింది, పాషాణం అయిపోయాం. తో మనుష్య హీ పరంతు పారసనాథ్ और పత్తర్నాథ్ కహా జాతా. వాళ్ళైనా వీళ్ళైనా మనుషులే, కానీ బుద్ధి దివ్యంగా తయారయ్యేది, పాషాణంగా తయారయ్యేది మనుషులకే. గీతా भी सुना, अपने गीत भी सुना, अपने अंदर को देखो हम कहाँ तक लायक है. ప్రతి ఒక్కరు మీ మనసు మీరు చూసుకోండి ఎంతవరకు యోగ్యత ఉంది. నారద్ కా మిసాల్ హై నా, దిన్ ప్రతిదిన్ గిరితే హీ జాతే హే, రోజు రోజుకి పతనం అవుతూనే ఉంటారు. గిరితే గిరితే ఏకదమ్ దుబన్ మే గలే తక్ ఫస్ పడే హై, ఇలా పతనం అవుతూ ఏకంగా గొంతు వరకు ఊబిలో దిగిపోయారు. అబ్ తుమ్ బ్రాహ్మణ్ సభీ కో చోటీ సే పకడ్కర్ దుబన్ సే నికాల్తే హో బాహర్. మీరేం చేస్తున్నారు, ఇప్పుడు బ్రాహ్మణులందరూ ఈ యొక్క పిలక పట్టుకొని ఆ ఊబి నుండి పైకి లాగుతున్నారు, బయటికి తీస్తున్నారు. और कोई पकड़ने की जगह तो है ही नहीं, పట్టుకోవడానికి ఇంకే స్థానము లేదు. तो चोटी से पकड़ना सहज है, పిలక పట్టుకోవడం ఈజీ. दुबन से निकालने के लिए चोटी से पकड़ना होता है. दुबन में ऐसे फंसे हुए हैं, ఊబిలో ఎలా చిక్కుపోయారు. जो बात मत पूछो, అడక్కండి. भक्ति का राज्य है ना. अभी तुम कहते हो बाबा हम कल्प पहले भी आपके पास आए थे. ఏమంటారు, గత కల్పంలో కూడా బాబా నీ దగ్గరకు వచ్చాము అంటారట. राज्यभाग्य पाने लक्ष्मी नारायण के मंदिर बनाते रहते, परंतु उनको यह पता नहीं है कि यह विश्व के मालिक कैसे बने. లక్ష్మీనారాయణ గుళ్ళు అయితే అందరూ కట్టిస్తారు, కానీ ఆయన ఏ విధంగా విశ్వ యజమాని అయ్యాడు అనేది ఎవరికీ తెలియదు. కానీ మనము ఈ రాజ్యభాగ్యం పొందడానికి వచ్చాం. అవి तुम कितने समझदार बने हो. तुम जानते हो इन्होंने राज्यभाग्य कैसे पाया. తెలుసా మీకు వీళ్ళు ఈ రాజ్యభాగ్యాన్ని ఎలా పొందారు. फिर 84 जन्म कैसे लिए, 84 జన్మలు ఎలా తీసుకున్నారు. బిర్లా కిత్నే మందిర్ బనాతే హే. ఈ లక్ష్మీనారాయణ గుళ్ళు కట్టించిన బిర్లా ఎన్ని గుళ్ళు కట్టించారు. జైసే గుడియా బనా లేతే, బొమ్మలను తయారు చేసినట్టుగా. చోటీ చోటీ గుడియా या फिर बड़ी गुड़िया बनाते हैं. చిత్ర బనాకర్ పూజా కర్తే హే, చిత్రాలు తయారు చేసి విగ్రహాలు తయారు చేసి పూజ చేస్తారు. उनका ఆక్యుపేషన్ నా జాన్నా తో గుడియోं की పూజా हुई. వాళ్ళ యొక్క చరిత్ర తెలియకపోవడం అంటే ఏంటి, బొమ్మల పూజ అయింది కదా. అభి తుమ్ జాన్తే హో బాప్నే హమ్కో కిత్నా షావుకార్ బనాయా థా. బాబా మనందరినీ ఎంత గొప్ప షావుకారుగా చేశారు. అవి కితనే కంగాల్ బన్ పడే, ఇప్పుడు ఎంత భ్రష్టమయ్యాం. జో పూజ్య थे సో అబ్ పూజారి బన్ పడే. పూజ్యులమైన మనం ఎలా పూజారి అయ్యాం. భక్త లోగ్ భగవాన్ కే లియే కహ దేతే ఆపే హీ పూజ ఆపే హీ పూజారి. భక్తులకు తెలియక భగవంతుడిని నువ్వే పూజ్యుడివి నువ్వే పూజారివి అంటారు. ఆప్ హీ సుఖ దేతే హో ఆప్ హీ దుఃఖ దేతే హో. దాని అర్థం ఏంటి, మీరే సుఖాన్ని ఇస్తారు మీరే దుఃఖాన్ని ఇస్తారు అని. సబ్ కుచ్ ఆప్ హీ కర్తే హో, బస్ ఇస్మే హీ మస్త్ హో జాతే. कहते हैं आत्मा निर्लेप है, कुछ भी खाओ पीवो मौज करो, शरीर को लेप शेप लगता है. ఏ తిన్నా ఏ చేసినా ఏమవుతుంది, శరీరానికే అంటుతుంది కదా. वह गंगा स्नान से शुद्ध हो जाएगा, అది గంగా స్నానంతో పవిత్రమవుతుంది. जो चाहिए सो खाओ, क्या क्या फैशन है, बस जिसने जो रिवाज डाला वह चला पड़ता है. అంటే ఈ విధంగా ఏ ఆచారం పెట్టుకున్నారు మీరు, గంగా స్నానం చేస్తే పావనం అవుతామని, అది మీ ఇష్టం, అలాగే చేస్తూ ఉండండి, ఏ ఫ్యాషన్ అయినా చేయండి. अब आप समझाते हैं
విషయ సాగర్ సే చలో శివాలయమే. ఒకటే, ఈ యొక్క పాప కోపం నుండి మీరు శివాలయానికి రండి. సత్యుగ్ కో క్షీరసాగర్ కహా జాతా హై. సత్యుగాన్ని ఏమంటారు? క్షీరసాగరం అంటారు. యహ హై విషయ సాగర్. ఈ కలియుగాన్ని విషయ సాగరం అంటారు. తుమ్ జాన్తే హో హమ్ 84 జన్మ లేతే పతిత్ బనే హై. తబ్ తో పతిత్ పావన్ బాప్కు బులాతే. 84 జన్మలు తీసుకుంటూ పతితమయ్యాం గనక పావనమైన బాబాని పిలుస్తాం పావనం చేయమని. చిత్రం పర్ సమझाया जाता है तो मनुष्य सहज समझ जाए. सीडी में पूरा 84 జన్మों का వృత్తాంత है. ఈ యొక్క సోపానం చిత్రంలో 84 జన్మల విషయం అంతా కూడా ఉంది. ఇతనీ సహజ్ బాత్ भी किसको समझा नहीं सकते. ఇంత సింపుల్ విషయం కూడా ఎవరికి చెప్పలేరు మీరు. తో బాబా సమझेंगे పూరా పడితే नहीं. అలాంటి వాళ్ళని బాబా ఏమంటారు? ఈ పూర్తిగా చదువుకోరు, ఉన్నతి नहीं करते. అలాంటి వాళ్ళకి ఉన్నతి ఏం జరగదు. हम ब्राह्मणों का कर्तव्य है भ्रमरी के मिसल कीड़ों को बूम बूम कर आप समान बनाना. మన పని ఏంటి? మన బ్రాహ్మణుల యొక్క పని భ్రమరం లాగానే కీటకాలను తెచ్చి జుంకారం చేసి తమ సమానంగా చెయ్యాలి. और तुम्हारा पुरुषार्थ है सर्प के मिसल. ఇంకేంటి ఎగ్జాంపుల్? पुरानी खाल चोड़ नहीं लेने का. तुम जानते हो यह पुराना सड़ा हुआ शरीर है, इनको छोड़ना है. यह दुनिया भी पुरानी है, शरीर भी पुराना है. यह छोड़कर अब नई दुनिया में जाना है. तुम्हारी ये पढ़ाई है ही नई दुनिया स्वर्ग के लिए. ये చదువు దేనికోసము? కొత్త ప్రపంచం కోసం. ये पुरानी दुनिया खलास हो जानी है. ఈ పాత ప్రపంచం పోవాల్సిందే. सागर की एक ही लहर से सारा डामाडोल हो जाएगा. సముద్రం యొక్క ఒక కెరటం వచ్చిందంటే మొత్తం అంతా కింద మీద అయిపోతుంది అంటున్నారు. వినాశ్ తో హోనా హీ హై నా. న్యాచురల్ కెలామిటీస్ కిస్కో భీ छोड़ती नहीं है. ఈ ప్రాకృతిక ఆపదలు ఎవరిని వదిలిపెట్టవు అంటున్నారు బాబా. अच्छा मीठे मीठे सिकिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और नमस्ते. सार लिखना. अंदर से, अंदर जो ईर्ष्या आदि की पुरानी आदतें हैं उसे छोड़ आपस में बहुत प्यार से मिलकर रहना है. లోపల ఈర్ష్య అనే పాత అలవాట్లు ఉన్నాయి కదా, ఈర్ష్య మొదలైనటువంటి పాత అలవాట్లు వాడన్నింటినీ కూడా వదిలేసి చాలా ప్రేమతో కలిసి ఉండాలి అంటున్నారు. ఈర్ష్యాకే కారణ్ పడాయి నై చోడ్ని హై. ఈర్ష్య వలన మీరు చదువు వదిలిపెట్టద్దు. ఇస్ పురానే సడే హుయే శరీర్ కా భాన్ చోడ్ దేనా హై. ఈ పాత శిథిలమైనటువంటి దేహభ్రాంతిని వదిలిపెట్టండి. భ్రమరీకి తర జ్ఞాన్ की बूम बूम कर कीड़ों को आप समान बनाने की सेवा करनी है. इस रूहानी धंधे में लग जाना है. ఈ ఆత్మిక సేవకు పూనుకోండి. वरदान. आलमाइटी सत्ता के आधार पर आत्माओं को मालामाल बनाने वाले पुण्य आत्मा भव. సర్వశక్తివంతమైనటువంటి పరమాత్మ ఆధారంగా చేసుకొని ఆత్మలందరినీ కూడా సంపన్నంగా చేసేవారై పుణ్యాత్మ అవ్వండి. జైసే దాన పుణ్యకి సత్తా వాలే సకామి రాజాओं में సత్తా की ఫుల్ పవర్ थी. దాన పుణ్యాలు చేసే శక్తి ఉన్నటువంటి మంచి మంచి రాజుల్లో చాలా పూర్తి శక్తి ఉంది. జిస్ పవర్ కే ఆధార్ పర్. ఆ శక్తితో చాహే కిసీ కో క్యా భీ బనా దే. వాళ్ళు ఎవరిని ఎలా చేయాలంటే అలా చేసేవారు. ఐసే ఆప్ మహాదాని పుణ్యాత్మకు. అదేవిధంగా మీ మహాదాని అయినటువంటి పుణ్యాత్మలైన మీకు డైరెక్ట్ బాప్ ద్వారా ప్రకృతి జీత్ మాయా జీత్కి విశేష సత్తా మిలి హుయి హై. ఏం దొరికింది? డైరెక్ట్ బాబా నుంచి ప్రకృతిని జయించవచ్చు, మాయని జయించవచ్చు అనే విశేషమైన శక్తి దొరికింది. आप अपने शुद्ध संकल्प के आधार से किसी भी आत्मा का बाप से संबंध जोड़कर मालामाल बना सकते हो. అందుకని మీ యొక్క పవిత్రమైన సంకల్పం ఆధారంగా ఎలాంటి ఆత్మనైనా బాబాతో సంబంధం జోడించి సంపన్నంగా చేయొచ్చు. సిర్ఫ్ ఇస్ సత్తాకో యథార్థ రీతి యూజ్ కరు. కాకపోతే ఈ యొక్క శక్తిని
మీరు యథార్థంగా ఉపయోగించుకోండి అంటున్నారు. స్లోగన్, జబ్ ఆప్ సంపూర్ణతా కి బధాయియా మనాయేంగే తబ్ సమయ్ ప్రకృతి ఔర్ మాయా విదాయి లేగి. ఎప్పుడైతే మీరు పరిపూర్ణమయ్యామని శుభాకాంక్షలుతో కూడినటువంటి ఉత్సవం చేసుకుంటారో అప్పుడు సమయము, ప్రకృతి మరియు మాయా కూడా మీతో సెలవు తీసుకుంటాయి అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.